హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కామిక్ కాన్. మళ్ళీ ఈ రోజు ఇంకో కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసా. ఇప్పటి వరకు మీరు మార్వెల్ లో ఉన్న పవర్ఫుల్ వెపన్స్ గురించి చాలా వీడియోస్ లో చూసే ఉంటారు, కానీ మనం ఈ రోజు మాట్లాడుకోబోయేది గాడ్స్ యూస్ చేసే టాప్ 10 పవర్ఫుల్ వెపన్స్ గురించి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. టాప్ 10 సికిల్ స్వార్డ్. ఈ వెపన్ ఈజిప్షియన్ గాడ్ అయిన మూన్ గాడ్ కాన్షో వెపన్. దీన్ని మనం మూన్ నైట్ సిరీస్ లో కూడా చూడొచ్చు. దీన్ని యూజ్ చేసే ఆమె తోడైన కాన్షో ఫైట్ చేశాడు. దీన్ని పవర్స్ గురించి మనకి ఇంకా పూర్తిగా తెలియలేదు, కానీ మైండ్ తోనైతే కాన్షో దీన్ని కంట్రోల్ చేయగలడు. టాప్ 9 సోల్ క్యాలిబర్. ఈ సోల్ క్యాలిబర్ ని కూడా మనం మూన్ నైట్ సిరీస్ లో చూడొచ్చు. ఇది ఈజిప్ట్ గాడ్ అయిన అమిత్ వెపన్. దీని అమిత్ తన అవతార్ అయిన ఆర్థర్ హారోకి ఇస్తుంది. దీని ద్వారా అమిత్ అయితే బ్యాడ్ సోల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాకపోతే ఇది ఎంత తిక్కదో తెలుసా? ఎవరైనా తప్పు చేయక ముందే వాళ్ళు ఫ్యూచర్ లో చేస్తారని తెలుసుకొని వాళ్ళ సోల్స్ నైతే అబ్జర్వ్ చేసుకుంటుంది. టాప్ 8 డిస్ట్రాయర్ ఆర్మర్. ఈ ఆర్మర్ ని యాస్గార్డ్ కింగ్ అయిన ఓడిన్ క్రియేట్ చేశాడు. దీన్ని మనం థార్ 1 మూవీలో కూడా చూడొచ్చు. ఈ ఆర్మర్ ని ఎవరి దగ్గర అయితే ఓడిన్ వెపన్ అయిన గంగ్నియర్ ఉంటుంది, వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయగలరు. టాప్ 7 మియోల్నర్. దీని గురించి అందరికీ తెలిసిందే. ఇది గాడ్ ఆఫ్ థండర్ థార్ మెయిన్ వెపన్. దీన్ని ఫస్ట్ గా ఓడన్ యూజ్ చేశాడు, ఆ తర్వాత హెలాకి కూడా ఇస్తాడు, తర్వాత థార్ కి కూడా ఇస్తాడు. ఇది థండర్ పవర్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా థార్ దీంతో ఎగరగలడు. వీటన్నిటికీ మించి స్పెషల్ చేసేది ఓడెన్ దీనిపైన పెట్టిన స్పెల్ వల్ల కేవలం వర్తీ పర్సన్స్ కి మాత్రమే దీన్ని వాడగలరు. ఇంకా థార్ పవర్స్ ని కూడా వాళ్ళకి వస్తాయి. టాప్ 6 గోల్డెన్ మేస్. ఇది ఒలింపియన్ గాడ్ అయిన జూస్ కొడుకు హర్క్యులస్ మెయిన్ వెపన్. ఇది ఆడమాంటైన్ మెటీరియల్ తో తయారవుతుంది. ఇది థార్ మియోనర్ అంత పవర్ఫుల్. ఇది ఆల్మోస్ట్ అన్డిస్ట్రాయబుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వెపన్ ఆడమాంటైన్ మెటీరియల్ తో చేసింది. ఆడమాంటైన్ అంటే వోల్వరిన్ క్లాస్ తయారైన ఆడమాంటియం. ఇంకా కొన్ని మెటీరియల్స్ తో కలిపి ఆడమాంటైన్ తయారవుతుంది. ఒక ఆడమాంటియం చాలా పవర్ఫుల్. ఎంత అంటే ఒక్కసారి కామిక్స్ లో థార్ వోల్వరిన్ క్లాష్ పైన అటాక్ చేసిన అది కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే విరిగింది. అలాంటిది ఇక్కడ దాంతో పాటు ఇంకొన్ని మెటీరియల్స్ తో కలిపి వెపన్స్ తయారైనాయన్నమాట. ఒలింపియాలో ఉన్న కొంతమంది గాడ్స్ వెపన్ పక్కన పెడితే హర్క్యులస్ వెపన్ చాలా పవర్ఫుల్. టాప్ 5 గంగ్నేర్. ఇది ఎస్ గాడ్ కి ఓడిన్ వెపన్. దీని ఓడిన్ కన్నా ముందు తన ఫాదర్ బోర్ యూజ్ చేశాడు. దీంతో చాలా బ్యాటిల్స్ లో గెలిచాడు కూడా. ఇంకా ఓడిన్ కూడా అంతే. ఈ వెపన్ కున్న పవర్ ఏంటి అంటే బైపాస్ ని ఓపెన్ చేయగలదు, దాంతో పాటు ఎలక్ట్రిసిటీని కూడా కంట్రోల్ చేయగలదు. టాప్ 4 థండర్ బోల్ట్. ఇది ఒలింపియన్ గాడ్ కింగ్ స్కై ఫాదర్ జూస్ వెపన్. దీన్ని థార్ లవ్ అండ్ థండర్ మూవీలో కూడా చూడొచ్చు. ఇది ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయగలదు, స్ట్రామ్స్ క్రియేట్ చేయగలదు, ఇంకా టెలిపోర్టేషన్ లాంటి పవర్స్ కూడా ఉన్నాయి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే థార్ లవ్ అండ్ థండర్ మూవీలో థార్ మీద అటాక్ చేయడానికి జూస్ దీన్ని యూజ్ చేసినప్పుడు థార్ దీన్ని జ్యూస్ మీదకి విసిరాడు. ఆల్మోస్ట్ ఓనర్ కే చచ్చేంత పని అయింది. టాప్ 3 ట్వాలైట్ స్వార్డ్. దీన్ని స్వార్డ్ ఆఫ్ సటల్ అని కూడా అంటారు. ఈ సటల్ క్యారెక్టర్ ఒక ఫైర్ డీమన్ తిన వెపన్ అయినా ఈ స్వార్డ్ కి ఫైర్ పవర్స్ ఉంటాయి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే మొత్తం యాస్గార్డ్ నే సటల్ డిస్ట్రాయ్ చేశాడు. టాప్ 2 స్టోన్ బ్రేకర్. ఇది మన ఉరుముల ద్వారా థార్ వెపన్. దీనికి మియోనర్ లాగా యూజ్ చేయడానికి వర్తి అయినా ఉండాల్సిన అవసరం లేదు, కానీ దీనికి నార్మల్ పవర్స్ అయితే యూజ్ చేసి తట్టుకోలేరు, అంత పవర్ఫుల్. ఇది స్టార్మ్ బ్రేకర్ ని ఒక థియరీ ప్రకారం థార్ ఎప్పుడైనా కంట్రోల్ తప్పితే తన్ని చంపడానికి ఓడిన్ తయారు చేస్తాడు, కానీ అలా జరగదు కాబట్టి దాన్ని సగంలో ఆపేస్తాడు అనే ఒక రూమర్ ఉంది. మార్వెల్ యూనివర్స్ లో చాలా పవర్ఫుల్ మెటల్ అయిన ఉరుతో తయారయ్యింది. దీన్ని తయారీ చేయడానికి ఒక న్యూట్రాన్ స్టార్ ఎనర్జీ మొత్తం యూజ్ చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఇది ఎంత పవర్ఫుల్. ఇంకా ఇన్ఫినిటీ వార్ మూవీలో ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్ ని కూడా దాటి థానోస్ గుండెల్లోకి అయితే దిగింది. దీనికి ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవడానికి ఇది సరిపోతా చెప్పండి. టాప్ 1 ఆల్ బ్లాక్ నైక్రో స్వార్డ్. దీన్ని కింగ్ ఇన్ బ్లాక్ గాడ్ ఆఫ్ సిబియోట్ నల్ క్రియేట్ చేస్తాడు. ఇది నల్ క్రియేట్ చేసిన ఫస్ట్ సిబియోట్. దాన్ని యూజ్ చేసే యూజర్లకి ఒక పవర్ఫుల్ ఆర్మర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది గాడ్ కిల్లింగ్ పవర్. దీన్ని MCU లో అంత పవర్ఫుల్ గా చూపించలేదు, కానీ కామిక్స్ లో దీంతో నల్ చాలా మంది గాడ్స్ ని చంపుతాడు. ఇంకా సెబిస్టియల్ తలని కూడా నరికేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఇది గోర్ కి దొరుకుతుంది. తను కూడా చాలా మంది గాడ్స్ ని దీన్ని యూజ్ చేసి చంపుతాడు. మరి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.